చిన్నప్పటి నుండి మనం పాఠశాలకి స్కూల్కి వెళ్ళి చదువుకునేది కేవలం డబ్బు సంపాదించడానికేనా? అయితే ఏ పని చేసినా డబ్బులు వస్తాయి కదా. మనం పాఠశాలకు వెళ్ళి చదువుకునే సబ్జెక్ట్స్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మిగతా అన్ని సబ్జెక్ట్స్ చదువుకునేది కేవలం ఉద్యోగం తెచ్చుకొని డబ్బు సంపాదించడానికేనా? ఆలోచించండి. అయితే మనము మన పిల్లలం అందరం గుడ్డిగా ఒకే దారిలో నడిచి ఇరుక్కుపోతాం. అసలు విద్య అనేది మనలోని జ్ఞానం పెంపొందించుకొని ఒక కొత్త సృష్టికి నాంది పలకడానికి. మనమందరం ఈ భూమి మీదకి వచ్చామంటే ఏదో ఒక ప్రక్రియ చేయడానికే. ఆ క్రియ అనేది మన ముందు తరాలకు ఆదర్శంగా ఉండాలి, ఉపయోగపడాలి. ఒక తోటలో వివిధ రకాల అందమైన పూలు ఉన్నట్లు మనందరిలో ఒక్కొక్క సృజనాత్మకత, నైపుణ్యం ఉంటాయి. అది తెలుసుకొని మనమందరం మన దారిలో మనం నడవాలి. ఒకరు నడిచిన దారిలో మనం నడవకూడదు. ఎవరికి వారే సాటి అనే విధంగా అభివృద్ధి మార్గంలో నడుస్తూ మన దేశ అభివృద్ధికి తోడ్పడుతూ మన ముందు తరాలకి ఆదర్శంగా నిలబడాలి. మన పాఠశాలలో చెప్పే సబ్జెక్ట్స్ కేవలం ఎగ్జామ్స్ రాసి పాస్ అవ్వడానికే అని కాకుండా వాటిని ప్రాక్టికల్గా చదివి పరిశోధనలు చేసి ఒక సైంటిస్ట్ స్థాయికి ఎదగాలి కదా.